రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చి ఫస్ట్ అశోక్ నగర్ చౌరస్తా నిలబడి నిరుద్యోగుల తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఎందుకు చెప్పాను? ఈరోజు ఏమేమి జరుగుతుందో మీకు తెలియదా? మీ ఇన్ఛార్జ్ గాజులా కాడుతుంది డిపాజిట్స్ మనిషి ఏం చేస్తాను ఇవన్నీ చెప్పాలి కదా. నిట్ట నిలువుల నిరుద్యోగులను భయంకరంగా మోసం చేశారు. నిరుద్యోగులు అయితే బక్కా జెట్సన్తో కలిసి ఒక అశోక్ నగర్లో చిన్న వినూత్న ప్రోగ్రామ్ చేస్తారు. దానికి సంబంధించి బక్కా జెట్సన్ మనతో ఉన్నారు. అసలు ఏంటన్నా ఏంటి పోస్టర్లు ఏంటి అశోక్ నగర్లో పెద్ద హడావుడి చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి పెద్దపల్లిలో యువ వికాసం హడావుడి చేస్తుంటే మీరు ఇక్కడ పెద్ద హడావుడి చేస్తున్నారు. ఏంటి అసలు? రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చి ఫస్ట్ అశోక్ నగర్ చౌరస్తా నిలబడి నిరుద్యోగుల తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఎందుకు చెప్పానో ప్రియాంక గాంధీ మాట ఆమె చెప్పిన మాటనే వినిపిస్తా. ఒకటి రాహుల్ ये बात प्रियंका जी कही और आप ये भी सुन सकते हैं राहुल जी क्या कहे, वो भी आप सुनिए आरक्षण के बारे में। उनके अलग अलग नेता कहते हैं कि हम रिजर्वेशन छीन लेंगे, और मैं आपको स्टेज से कहना चाहता हूं, रिजर्वेशन को छीनने की बात छोड़िए, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं. ఓకేనా? ఏం చెప్పారు అంటే ప్రియాంక గాంధీ ఏం చెప్పింది, రాహుల్ గాంధీ ఏం చెప్పారు? వాళ్ళకి వాయిస్ సరిగా అర్థం కావట్లేదు. ప్రియాంక గాంధీ గారు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ 10,000 పోస్టులు నింపితా అన్నాడు. నిన్నదాకా రేవంత్ రెడ్డి 50,000 అన్నాడు. 2 రోజుల కింద 53,000 అన్నాడు. ఇవాళ 55,000 అన్నాడు. రోజు గుడ్డి లెక్కలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పే పోస్టర్లా 2022కి వెళ్ళి ఇయాటి వరకు 20 నోటిఫికేషన్లు వచ్చినాయి. 20 నోటిఫికేషన్లో 19 అండ్ హాఫ్ నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఆ ఆఫ్ ఏందనంటే డిఎస్సీలా కాంగ్రెస్ వచ్చి 5,089 పోస్టులు యాడ్ చేసింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 5,973 పోస్టులు వాళ్ళు ఇచ్చింది. అంటే డిఎస్సీలో కూడా హాఫ్ నోటిఫికేషన్ కాంగ్రెస్, హాఫ్ నోటిఫికేషన్ బీఆర్ఎస్. అపాయింట్మెంట్ లెటర్స్ వీళ్ళు వచ్చినాక ఇచ్చింది. పరీక్షల వాళ్ళ దగ్గర అదే ఎన్నికల కోసం పెట్టడం దేనికోసం, కానీ అబద్ధమే కదా, నిజమే కదా. ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిన మాటకు విలువ లేదు. ఆయన బాజాప్తా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మొత్తం మోసం చేసింది. ఈరోజు గ్రూప్ 1లా 58 జీవో తీసేసి అందులో జనరల్ కేటగిరీలో ఎవ్వరు రానికి వీలు లేదు అంటే మనవాదమే. ఇక రాహుల్ గాంధీ మాటకు విలువ ఎక్కడ ఉన్నది? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ప్రియాంక గాంధీ గారు మీరు ప్రతి నెల 4,000 నిరుద్యోగుల భృతి ఇస్తామని చెప్పిండ్రు. సరూర్ నగర్ స్టేడియంలో ఆ లాస్ట్ క్యాలెండర్ అదే పోస్టర్ అదే ఇస్తామని చెప్పిండ్రు. 12 నెలలైంది. అంటే 48,000 రూపాయలు ఈరోజు 40 లక్షల మంది విద్యార్థులకు నిరుద్యోగులకు మీరు బాకీ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మీరు మోసం చేసింది కాబట్టి మీరు ఫస్ట్ మీకు క్షమాపణ చెప్పాలి. రేపు మా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఈ వేదికత మీద మా ప్రథమ డిమాండ్ తెలుసా ఇప్పుడు ప్రియాంక గాంధీకో రాహుల్ గాంధీకో తెలుసా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తుండా, లేకపోతే మొత్తం అన్ని చేస్తున్నామని చెప్తుండేమో? వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. వాళ్ళు ఇప్పుడే ఎలక్షన్ల ప్రచారంలో బాగా చాలా హామీలు అయితే ఇచ్చారు. మరి వాళ్ళకి అవసరం లేదు అక్కడ హామీలు అమలు అయితేనే లేదా అనేది. ఓట్లు వేసుకున్నారు, గెలిచిరు, అయిపోయింది. ఇంకేంది అంటే వీళ్ళ పని హామీలు ఇచ్చుకుంటే తిరుగుడేనా? అది ఫాలో అప్ చేస్తూ తెలియదా? ఇదే సెంటర్ మన నిలబడ్డ కాడనే దాదాపు 400-500 పోలీసులు వారం రోజులు పిల్లలు కనబడితే ఇష్టం వచ్చినా కొట్టిన పరిస్థితి, ఆడోళ్ళని మొగోళ్ళని కొట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యమం తిరుగుబాటు ఇక్కడికి వెళ్ళి మొదలైంది. ఇంత పెద్ద న్యూస్ మీకు వచ్చింది, మీకు తెలియదా? వేరే దగ్గర అయితే ఉరుకుతారు కదా. రిజర్వేషన్ తూట్లు పడిచింది, మీకు తెలియదా? ఈరోజు ఏమేమి జరుగుతుందో మీకు తెలియదా? మీ ఇన్ఛార్జ్ గాజులా కాడుతుంది డిపాజిట్స్ మనిషి ఏం చేస్తాను ఇవన్నీ చెప్పాలి కదా నీకు. ఇక్కడ మన ఇల్లు ఇచ్చిన పార్టీ వాళ్ళు ఇల్లు గుంజుకుంటుర్రు, జాగాలు ఇచ్చిన పార్టీ జాగాలు గుంజుకుంటుర్రు, ఇల్లు కూడా కొడుతుండ్రు అని చెప్పాలి కదా. కాబట్టి ఈరోజు నిట్ట నిలువుల నిరుద్యోగులను భయంకరంగా మోసం చేసిండ్రు. ఈరోజు రేపు నా ఉద్యమం 48,000 రూపాయలు ప్రతి విద్యార్థికి నిరుద్యోగికి ఇప్పించే విధంగా మా పోరాటం ఉండబోతుంది. న్యాయపరంగా కూడా పోతాము, కోర్టులను కూడా ఆశ్రయిస్తాము. ఎందుకంటే మామూలు ముచ్చట కాదు కదా. 45 అదే మా నౌకరు వచ్చేదాకా నెలకు కనీసం ఫారాలు నింపనికైనా మంచి 4,000 రూపాయలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడితే నువ్వు వాళ్ళ మొత్తం తూట్లే పడుస్తుంది. ఈరోజు వాళ్ళ తూట్లే పడుస్తుంది. కాబట్టి ఈరోజు వదిలేదే లేదు. మీరు ఏం మాట ఇచ్చినా ఆ మాట మెడలు వంచి మీతోని అవన్నీ కూడా మేము సాధిస్తాం. ప్రభుత్వం చెప్తున్నట్టు 55,147 ఉద్యోగాలని చెప్పేసి ఇలా పేపర్లో కూడా పెద్ద ఎత్తున ప్రకటన చేస్తాం. ప్రతి పేపర్లో పెద్ద ఎత్తున ప్రకటనలు. యువ వికాసం అని చెప్పేసి పెద్దపల్లిలో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ఇచ్చి ఇప్పుడు సంవత్సర కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలని యాక్చువల్గా కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 5,089 అవి టీచర్ పోస్టులే. అర్థమైందా?
ఒక 60 పోస్టులు గ్రూప్ 1 కలిపిండ్రు. అది గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషనే, పేపర్ లీక్ అయిందని రాయలే కదా, ఆ నోటిఫికేషనే. అలా వీళ్ళు 60 పోస్టులు కలిపిండ్రు, 63 పోస్టులు కలిపిండ్రు. 500 దానికి మళ్ళీ కొత్త ఫామ్స్ అని తీసుకున్నారు. అదొక మోసం. అందులో 1,00,000 ఫామ్లు ఎక్కువైపోయినాయి. ఎందుకు మరి 6,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి 55,000 చెప్పుకుంటా అంటే వాళ్ళకి ఏం అనిపిస్తలేదా మరి? లేకపోతే వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ఇచ్చాడు కానీ అవన్నీ మేము సెట్ చేసి మొత్తం కోర్టు తీర్పులు అవన్నీ సెట్ చేసి నియామక పత్రాలు అందించిన కాబట్టి అది మా ఖాతాలో నేర్చుకుంటానని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటారా మీరు? ఆయన ఇచ్చిన మాట ఉండనికి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను ఇచ్చిన మాట పైన నేను ఎందుకుంటా, నా మాట మీరెందుకు నమ్మిండ్రు, నేను ఎసుంటానో మీకు తెలియదా అన్నట్టేనా బాధాప్త చేయబట్టే. ఆయన ఏదో నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన మాట విలువ లేదా అన్నట్టు మీరు అనబడుతుంది. ఈరోజు అంత సినిమా లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా నేను చూపెడతా. అసొంటోని తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అని పెడితే ఇంతకించిన మోసం తప్ప ఇక ఏముంటుంది, మోసం చేసాడు తప్ప. కాబట్టి ఈరోజు పచ్చి అబద్ధాలు. ఇగో ఇది మన ముఖ్యమంత్రి బ్యాక్గ్రౌండ్. ఈయన మన చీఫ్ మినిస్టర్, నోబెల్ బహుమతి గ్రహీత అయినా, అమాత్య సేన అయినా, మాట మీద ఉండడానికి అమాత్య సేన. అబ్బా ఈయన ఎవరైనా ఆయన మరి అబద్ధం వాళ్ళకుండా నిజం చెప్తారా? అబద్ధం చెప్పకుండా నిజం చెప్తాడబ్బా. నమ్మిరుగా నిరుద్యోగులు అంతా నమ్మిర్రు, పాపం బస్ యాత్రలు చేసిర్రు. మరి నిరుద్యోగులు తెలియదా అంటే బయట వాళ్ళకంటే వాళ్ళు చదువుకున్నారు కదా, కొంత తెలివి ఉన్నారు కదా. అందుకని వాళ్ళిద్దరిలో క్షమాపణ చెప్పమన్నా. ఎవరిని చూసి నమ్మిందంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చూసి నమ్మారు. ఆయన మొక్క ఎవరు చూసి ఓటేసింది. ఆయననే బీఆర్ఎస్ డ్రాప్ చేసుకుంటే ఓట్లు పడ్డాయి, సైలెంట్ చేస్తారు. నరేంద్ర అంటే సైలెంట్ అయితే గెలిచిండు, లేకుండా ఆయన గట్టిగా తిరుగుతా ఈడెక్కడ గెలుసు. అంత సవాల్ డిపాజిట్ కూడా రాకపోవు. జనాలు నేను ముఖ్యమంత్రి కాబోతుంది నమ్మించిన అని చెప్పి చేస్తుండ్రు. ఇప్పుడు రేపు రాజీనామా చేసి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు కొడంగల్లా. రేపు డిపాజిట్ రాదు, ఇవాళ రాజీనామా చేస్తే. అంత అటువంటి క్యారెక్టరు, అటువంటి బుద్ధులు. పక్కా 420 చీఫ్ మినిస్టర్ ఈరోజు తెలంగాణకు ఉన్నాడు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అన్నీ తెలుసు జనానికి, తెలుసు రాహుల్ గాంధీ తెలుసు, ప్రియాంక గాంధీకి తెలుసు, లాస్ట్లో బిల్ క్లింటన్ కూడా తెలుసు. మరి అన్ని తెలిసి అధిష్టానం ఎందుకు ఊరుకుంటుంది? రాహుల్ గాంధీ తెలుసు అంటున్నారు, ప్రియాంక గాంధీ తెలుసు అంటున్నారు, అధిష్టానం అన్ని గమనిస్తుందని మీరు అంటారు. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారు? మరి ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళ పరువుకు సంబంధించిన సమస్య కదా. ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నారు. ఒక మాట ఇచ్చారంటే వాళ్ళు నిలబడతారు. తెలంగాణ ఇచ్చిన మేమే చెప్పి సోనియా గాంధీ అని చెప్పి చెప్పుకుంది. అంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇట్లా మాట తప్పడం, వాళ్ళ పిల్లలు మాట తప్పడం ఎట్లా వస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఏం చూసిందంటే రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిండు కదా, కాబట్టి ఆయనకి ఇచ్చిన అని అంటున్నారు. జైలుకు పోయి వచ్చిండ్రు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా నాయన జైలుకు పోయిండు, మా తాత జైలుకు పోయిండు, మన గాంధీ తాత జైలుకు పోయిండు, రేవంత్ రెడ్డి కూడా అట్లా జైలుకు పోయిండు ఏమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు పోయింది స్వతంత్రం కోసం, ఈయన పోయింది దొంగతనం పని మీద. అది చూసుకోక జైలుకు పోయింది ఒకటే చూసుకొని సెలెక్షన్ చేసిండ్రు. కానీ ఎందుకు జైలుకు పోయిందో చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి చేసేటోళ్ళు కాదు. ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు ఈ ఉద్యోగాలన్నీ? మరి ఈ నిరుద్యోగులకు సంబంధించి మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? బ్రదర్, ఈ రోజు 40 లక్షల మంది నిరుద్యోగులకు 48,000 రూపాయలు ప్రతి నెల 4,000 రూపాయలు ఫస్ట్ చెల్లించాలి. నంబర్ 1. తర్వాత 2 లక్షల పోస్టులు నెల రోజుల సంవత్సరం లోపు నియమిస్తాను. ఆ నియమించిన ప్రియాంక గాంధీ వచ్చి క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్లలో మీరే తూట్లు ఓడిచినందుకు ఉన్న మీరే తూట్లు రాహుల్ గాంధీ వచ్చి క్షమాపణ చెప్పాలి. నా డిమాండ్లు ఇవి. 2 లక్షల పోస్టులు నింపుతానే కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న నింపే ప్రయత్నాలు చేయాలి. చంద్రబాబు చెప్తుండు 2 లక్షల పోస్టులు మేము నింపేస్తామని. ప్రియాంక గాంధీ మాటకే దిక్కు లేదు, రాహుల్ గాంధీ మాటకే దిక్కు లేదు. నీ మాట ఎవరు కానీ దిక్కల? వాళ్ళ మాటకే దిక్కు లేదబ్బా. సీరియల్ మాటను ఎవరు నమ్మిర్రు? ఆది నాయకుల మాటకే దిక్కు లేదు. శ్రీధర్ బాబు మన రాష్ట్ర మంత్రి, ప్రియాంక గాంధీ అంటే వాళ్ళు రాహుల్ గాంధీ అంటే ఏదో ఎలక్షన్లకు వచ్చి మాటలు ఇచ్చిపోతున్నారు. శ్రీధర్ బాబు ఒక రాష్ట్ర మంత్రిగా 2 లక్షల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామంటున్నారు. శ్రీధర్ బాబు మాట కూడా మీరు నమ్మట్లేరు అంటే మరి ఎట్లా? మరిగా ఇప్పుడు ఆయన మాటేస్తే నడవదు కదా, ముఖ్యమంత్రి చేయాలి కదా. నేను ఆ సీఎం నువ్వు అని ఆల్రెడీ అనొచ్చు, నువ్వు ఎట్లా చెప్పినావు అని అనొచ్చు ఆల్రెడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాను, నెక్స్ట్ విజయ సభ పెడతారు. మేము 2 లక్షల పోస్టుల 10 లక్షల పోస్టులు ఇచ్చేసినాం అంటాడు. ఏవంటే ఓలా, ఊబరు, జొమాటో, ర్యాపిడో ఇవన్నీ మేము ఇచ్చినామని చెప్తాడు. ఇవి కాబట్టి ఒక మోసము ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది, దగా ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు విజయోత్సవం చేసుకుని దానిపైన మళ్ళీ మాకు ఒక 10-20 కోట్లు బొక్క తెలంగాణ ప్రభుత్వానికి అడ్వర్టైజ్మెంట్ల పేరుతోని. కాబట్టి ఇంత మించిన మోసం ఏం లేదు. వెంటనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫస్ట్ వచ్చి తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. 40 లక్షల మంది నిరుద్యోగులకు 48,000 చొప్పున వాళ్ళకి చెల్లించాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో చాలా 420 సీఎం, ఏ రాష్ట్రానికి లేనంటే సీఎం మన దగ్గర ఉన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయితే ముఖం చూసే నిరుద్యోగులు అయితే ఓట్లు వేశారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు మా ఉద్యమం ఆగదని చెప్తున్నారు. ఇప్పటివరకు సంవత్సరానికంటే గత ఎన్నికలప్పుడు ప్రకటించిన ప్రకారంగా ఏదైతే నెలకు 4,000 అన్నారో ఇప్పుడు 12 నెలల
48,000 దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి 48,000 రూపాయలు ప్రతి నిరుద్యోగి. దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులకి 48,000 చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అశోక్ నగర్కి వచ్చి క్షమాపణ చెప్పే వరకు మా ఉద్యమం అయితే ఆగదని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, అశోక్ నగర్ నుంచి.